అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హైదరాబాద్ అబిడ్స్ లో డ్రగ్స్ మత్తులో హుస్సేని ఆలంకు చెందిన సైఫ్ అనే యువకుడు వీరంగం సృష్టించాడు. కారుతో ఏకంగా పోలీసుల పైకి దూసుకుపోయాడు. డ్రగ్స్ తీసుకుంటూ ఉండగా యువకుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా గమనించిన యువకుడు రివర్స్ లో వారిపైకే కారు ఎక్కించి పారిపోయాడు. అనంతరం అఫ్జల్ గంజ్ వద్ద చేసి యువకుడిని పట్టుకున్నారు. యువకుడి వీరంగంతో ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ శ్రీకాంత్లకు గాయాలయ్యాయి. సైఫ్ కారు హెచ్న్యూ కానిస్టేబుల్ మహేంద్ర యాదవ్ కాలిపైకి పోవడంతో ఫ్రాక్చర్ అయింది. యశోద హాస్పిటల్లో కానిస్టేబుల్ మహేంద్ర యాదవ్ చికిత్స పొందుతున్నారు. సైఫ్ను హెచ్న్యూ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అబిడ్స్, అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్స్ లో మర్డర్ అటెంప్ట్ కేసులు నమోదయ్యాయి. ఇదే అంశంపై కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రవిచంద్ర. చెప్పండి. అనుశ్రీ, హైదరాబాద్లో డ్రగ్ ప్లెడర్స్ ఏ స్థాయిలో రెచ్చిపోతున్నారనేది ఈ సంఘటన బట్టి అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. నిన్న యాబిడ్స్ లిమిట్స్లో ఇదే కారు, బెల్నో కారు సంబంధించి ఇందులో సైఫ్ అనేటువంటి ఒక వ్యక్తి డ్రగ్ పెడ్లరు. ఆయన ఇందులో వచ్చి యాబిడ్స్ దగ్గర ఆపగానే ఒక డ్రగ్ పెడ్లర్ వెంటనే ఇక్కడికి తీసుకొచ్చేసి అతనికి సైఫ్కు డ్రగ్స్ సరఫరా చేసేట సమయంలో హెచ్న్యూ పోలీసులు, హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులు వెంటనే పట్టుకున్నారు. ఆ పట్టుకున్నట్టు సమయంలో అటు డ్రగ్ పెడ్లర్స్తో పాటు ఇందులో ఈ వెహికల్ డ్రైవింగ్ చేస్తున్నట్టు సైఫ్ అనేటువంటి వ్యక్తిని వెంటనే ఐడి కార్డులు చూపించేసి పోలీసులు పక్కకు ఆ వెహికల్ని ఆపాల్సిందిగా ఆదేశించడంతో అతను పక్కకు పార్క్ చేస్తున్నట్టు నటించాడు. అదే సమయంలో అతి వేగంగా వెనకకు రివర్స్ తీసుకోవడంతో కానిస్టేబుల్ మహేందర్కి తీవ్ర గాయాలైనాయి. అతను కాలు కూడా ఫ్రాక్చర్ అయింది. అతను ఇక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం పంపించారు. ఆ తర్వాత ఆ సైఫ్ ఇదే కారును వెంబడించారు పోలీసులు, ఛేదించారు. కారును మొత్తానికి ఛేదించేసి అఫ్జల్గంజ్ ప్రాంతానికి వెళ్ళేసరికి ఇందులో డ్రైవింగ్ చేస్తున్న సైఫ్ని అదుపులో తీసుకున్నారు. దీంతో చూడొచ్చు అతను ఏ విధంగా అయితే ఆ కారుని ఎంత వేగంగా డ్రైవ్ చేశారన్నది ఆ కారుకు కూడా డ్యామేజ్ని బట్టి కూడా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. దీంతో పోలీసులు అదేవిధంగా ఇన్స్పెక్టర్ శ్రీకాంత్తో పాటు హెచ్న్యూ పోలీసులు వెంబడించేసి కారును ఛేదించారు. ముందుకెళ్ళి కారును ఆపడంతో ఆ కారును కూడా హిట్ చేసినప్పటికీ ఆపి పారిపోతున్నట్టుగా సైఫ్ని అదుపులోకి తీసుకున్నారు ఆ పోలీసులు. ఆ సమయంలో శ్రీకాంత్కు కూడా గాయాలైన ఇన్స్పెక్టర్ శ్రీకాంత్కు కూడా గాయాలైన వారు కూడా ట్రీట్మెంట్ చేయిస్తున్నారు పోలీసులు అని చెప్పుకోవచ్చు. అంటే ఈ విధంగా డ్రగ్ పెడ్లర్స్ హైదరాబాద్లో ఈ విధంగా అతి వేగంగా ఈ విధంగా డ్రైవింగ్ చేయడం, దాంతోపాటు సరఫరా చేయడం, డ్రగ్స్ని సరఫరా చేస్తున్నట్టుగా సమయంలో ఎదురుగా వచ్చినట్టుగా ఎవరినైనా కానీ అందులో భాగంగా పోలీసులు అయినప్పటికీ, సామాన్యులు అయినప్పటికీ, వేరే వాళ్ళు అయినప్పటికీ ఈ విధంగా గాయపరుస్తూ కూడా సరఫరా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని చెప్పుకోవచ్చు. అయితే చాలా పక్కా సమాచారంతో ఈ కేసును ఛేదించారు. మహేందర్ కావచ్చు, మహేందర్కి సమాచారం వచ్చిన వెంటనే హెచ్న్యూ పోలీసులకు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చేసి యాబిడ్స్కు చేరుకున్నారు. అదే సమయంలో ఒక అతను వచ్చేసి ఈ కారులో ఉన్నటువంటి ఒక సైఫ్కు డ్రగ్ సరఫరా చేస్తున్న ఒక సమయంలో ఆ వ్యక్తిని, ఆ తర్వాత సైఫ్ని ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.